నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము దీనుల కొరకైన వాగ్దానములు అనే అంశం ద్వారా లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. ఆ, కీర్తనలు 34వ కీర్తనలు 34 18వ చరణాన్ని మనం చూద్దాం. 34వ కీర్తన 18వ చరణం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైనదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన ఆసన్నుడుగా ఉంటున్నాడు, రక్షించడానికి ఉంటూ ఉన్నాడు. మనము మన జీవితంలో దీనత్వము కలిగి ఉండడము చాలా అవసరమై ఉంటూ ఉన్నది. 51వ కీర్తనలో 17వ చరణంలో మనం చూద్దాం. 51వ కీర్తన 17వ చరణం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. ఎప్పుడైతే మన జీవితంలో విరిగి నలిగినటువంటి జీవితం మనలో ఉంటుందో, దేవుడు తన దీనత్వం కలిగినటువంటి ప్రజల వైపు దేవుని కృపను చూపిస్తూ ఉంటాడు. వారికి దగ్గరగా ఉంటాడు, వారికి సంరక్షకునిగా ఉంటాడు, పోషకునిగా ఉంటాడు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది. యెషయా 57వ అధ్యాయానికి వెళ్దాము. యెషయా 57 15వ వచనాన్ని మనం చూద్దాం. 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యునైనవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర అయితే వినయము కలిగిన మనసు, మరి దీనత్వం కలిగిన మనసు కలిగి ఉంటే వారి యొద్ద నేను ఉంటా అని చెప్పి సెలవిస్తున్నాడు. వినయము గల మనుషులను వర్ధిల్ల చేయుదును, గర్విష్ఠుల గర్వముననచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే. మా శైల్యం మా కేడెమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. మనము కొంతైన యోగ్యులము కానప్పటికీ దీన మనసు కలిగినటువంటి వారి పక్షాన, వారి దగ్గర మరి దేవుడు ఉంటాడనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది. 66 యెషయా 66 2వ వచనాన్ని మనం చూద్దాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. ఎవరైతే
దీనుడై ఉంటాడో, నలిగిన హృదయము గలవాడై ఉంటాడో, నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుతున్నాను. దేవుని వాక్యం పవిత్రమైనదని చెప్పి, దేవుని వాక్యము మాట తప్పనిదని తెలుసుకొని, దేవుని వాక్యము సత్యమని గ్రహించుకొని, దేవుని వాక్యము అతి పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైనదని గ్రహించి వాక్యానికి వణుకుచున్నటువంటి వారి పక్షాన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ దీనత్వం కలిగినటువంటి వారికి దేవుడు తోడై ఉంటాడని చెప్పి, దీనుడైనటువంటి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం కూడా దీనత్వము కలిగినటువంటి వారిగా మనముందాం ప్రియులారా. అలాగున్నే లూకా సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 9:48, 9వ అధ్యాయము 48వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనుడి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నన్ను, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. ఎవరైతే ఈ లోకంలో అత్యల్పునిగా, దేవుని ఎరిగినటువంటి వారిగా, దేవునికి ఇష్టలైనటువంటి వారిగా, దేవుని చిత్త ప్రకారంగా జీవించేటటువంటి వారిగా ఉంటామో, చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. దేవుని చిత్తాన్ని గ్రహించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 14:11, 14:11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. ఎవరమైతే హెచ్చించుకుంటామో తగ్గింపబడతాము, తగ్గించుకుంటామో దేవుడు హెచ్చిస్తానని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. దీనుల కొరకైన వాగ్దానములు చేసిన దేవుని వాక్యమై ఉంటున్నదని చెప్పి మనము జ్ఞాపకము చేసుకొని దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను మరి ముందుకు కొనసాగించేటటువంటి ప్రియమైన సహోదరి సహోదరులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము దీనుడమై తగ్గించుకొని దేవుని చిత్తాన్ని హెచ్చించేటటువంటి వారిగా మనం ఉండాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, దీనులకు కృప అనుగ్రహించును. దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేయబడుతున్నది. ఏమిటి అని అంటే, దీనులకు ఏం చేస్తాడంట? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దీనుల ఎడల మనము అందరము కలిసి మరి ఒకరి ఎడల ఒకరము దీనత్వము కలిగి దేవుని మహిమను, దేవుని ఘనతను హెచ్చించేటటువంటి వారిగా మనం ఉందాం. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాకనుడా, పరిశుద్ధుడా, దీనుల కొరకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని నాయనా బోధించుకొని నేర్చుకొని విని ఉన్నటువంటి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఎవరమైతే ఇంకా వాక్యానికి దూరంగా ఉంటూ ఉన్నాము, ఎవరమైతే దీనులకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాము, దయతో నన్ను నేను తగ్గించుకొని, మమ్మను మేము తగ్గించుకొని దీనుల ఎడల ప్రేమ చూపించేటటువంటి వారిగా, చిన్న బిడ్డల ఎడల ప్రేమ చూపించేటటువంటి వారిగా
మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ మనవులు మా కొరకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభువు నామమున వందనాలు.